ఫస్ట్ సినిమాకి ఏంటి సార్ మీరు చిరంజీవి గారిని వెళ్ళి మీరైనా హీరోని అడిగారు? సినిమా కాదు, నేను మీరు ఉద్యోగిని, షూట్ చేయడానికి చూడడానికి ఉద్యోగినండి. అప్పుడే చిరంజీవి గారు అప్పుడప్పుడే వస్తున్నారు. అంటే నాకు చిరంజీవి గారు నటించారు. అది అదేది పునాదిరాల్లో ఏదో ఒక సినిమా ఫస్ట్ పిక్చర్ అనుకుంటాను, సెకండ్ పిక్చరు థర్డ్ పిక్చరు అది. నాకు అంటే చిరంజీవి గారు సినిమాలు చూడలేదు నేను అప్పుడు. ఒకటే సినిమా వచ్చింది అనుకుంటాను, రెండవ సినిమాను మూడవ సినిమా అనుకుంటాను. నేను సివిల్ సప్లైస్ భవన్లో పనిచేసేవాడిని. నేను రెవెన్యూ ఇన్స్పెక్టర్గా ఉండి సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్గా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాను ఖమ్మం నుండి. సారథి స్టూడియోలో షూటింగ్ జరుగుతుంది, నేను పోతున్నాను, నడుచుకుంటూ పోతున్నాను. షూటింగ్ జరుగుతుంది అంటే అరే షూటింగ్ చూద్దాంపా అంటే మనకు షూటింగ్లు చూడలేదు, ఖమ్మం నుంచి వచ్చిండే కదా, షూటింగ్ చూద్దామని పోయి చూస్తున్నాను, అందరినీ చూస్తున్నాను. ఒక ఆయన అరే భలే ఇన్సర్ట్ చేసుకొని చెట్టు కింద నిల్చొని షార్ట్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఏమండి ఈ సినిమాలు అంటే అందరిని అడగలేకపోయాను, గుంపులుగా ఉన్నారు కదా బాగుండదని. ఈయన ఒక్కడే ఉన్నాడు కదా అడుగుదామని అడిగా. ఇందులో హీరో ఎవరండి? నేనే అన్న. మీరేనా? ఈయనే ఉంటాడులే, ఎందుకంటే హీరోలాగా ఉన్నాడు అనుకున్నా. నిజము. ఆ తర్వాత ఎన్ని చేస్తుంటారు ఆయనతో సినిమాలు? చాలా. అసలు అంకుశం రిలీజ్ కాగానే నెక్స్ట్ పిక్చరే చిరంజీవి గారి కాంబినేషన్. అయ్యా ఇప్పుడు బాలయ్య గారితో ఎక్కువ చేశారు, చిరంజీవి గారితో ఎక్కువ చేశారు కాంబినేషన్? అందరితో చేశాను ఎక్కువ బాగా. అట్లేం లేదు, అందరితో చేశాను, ఎక్కువే చేశాను. 5-6 సినిమాలు 7-8 సినిమాలే చేశాను చిరంజీవి గారితో. కాకుండా ముఠా మేస్త్రి అయితే మీ హిట్లర్ అయితే మీకు కొంచెం బాగా దగ్గర ఎవరు? అందరూ. నేను అదే చెప్పిన, ఇప్పుడు కొన్ని అందరితో కొన్ని షేర్ చేసుకున్నాను సార్. అందరూ అది చెప్పకూడదు. కొన్ని సందర్భాల్లో అందరు హీరోలు కలిసి అందరితో నన్ను పిలిచి అందరితో పాటు అట్లా కొన్ని ఫంక్షన్స్లో పాల్గొన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ అందరూ నన్ను ప్రేమించారు. అది నా అదృష్టం. అంటే అందరి హీరోలు నన్ను ప్రేమించడం అంటే కొంతమందికి కొందరంటే వాడు అని ఉంటుంది. కానీ నాకు వెంకటేష్ బాబు దగ్గర నుంచి ఇక రాజేంద్ర ప్రసాద్ అన్నం ఏమంటే ఇక అసలు గోల బ్యాచ్ మాది. మాకు ఆయన మాకు కెప్టెన్ రాజేంద్ర ప్రసాద్ గారు, మా కామెడీ గుంపుకు కెప్టెన్ ఆయన. ముఠా మేస్త్రి ఆయన. మేమంతే పిలిచేది ముఠా మేస్త్రి అని. రాజేంద్ర ప్రసాద్ గారు మా కామెడీ గుంపుకు ప్రెసిడెంట్ కదా. అట్లా మేమంతా చాలా క్లోజ్.